యూఎస్లో ఉంటూ ఐటీలో వర్క్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ మీ ప్యాకేజ్ ఎంత, మీ ఇయర్లీ పే ఎంత అని అడిగినప్పుడు $120,000, $140,000 అని వాళ్ళు చెప్పడం మీరు వినే ఉంటారు. అలా చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నది గ్రాస్ పే. ఇవాటి వీడియోలో యూఎస్లో ఉంటూ $120,000 సంపాదించే ఒక పర్సన్ మంత్లీ ఎంత సేవ్ చేయగలుగుతారో, ఆ సేవింగ్స్ మీద హ్యూజ్ ఇంపాక్ట్ చూపించే కీ ఫ్యాక్టర్స్ ఏంటనేది తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ఇన్సైడర్. లెట్స్ సే 120K ప్యాకేజ్ అంటే శాలరీ పెర్ యానం అనుకుందాం. ఫస్ట్ ప్రీ ట్యాక్స్ డిడక్షన్స్. మన ఎగ్జాంపుల్లో ప్రీ ట్యాక్స్ డిడక్షన్స్లో హెచ్ఎస్ఏ తీసుకున్నాను, విచ్ ఇస్ ది హెల్త్ సేవింగ్స్ అకౌంట్. చాలా మంది ఎంప్లాయర్స్ వాళ్ళ ఎంప్లాయీస్కి హై డిడక్టబుల్ ఉన్న హెల్త్ ప్లాన్స్తో హెచ్ఎస్ఏ అకౌంట్స్ని ఆఫర్ చేస్తుంటారు. అండ్ హెచ్ఎస్ఏకి కాంట్రిబ్యూషన్ లిమిట్స్ ఫర్ 2024 ఆర్ $4,150 పర్ ఇయర్. మన ఎగ్జాంపుల్ కోసం లెట్స్ సే $2,400 హెచ్ఎస్ఏ అకౌంట్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అని అనుకుందాం. దట్ ఈస్ ది ఫస్ట్ డిడక్షన్. అండ్ నెక్స్ట్ కమ్స్ ది ఇన్సూరెన్స్, హెల్త్, డెంటల్ అండ్ విజన్. ఈ చార్ట్లో చూపిస్తున్నట్టుగా యావరేజ్ కాస్ట్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ బై ప్లాన్ టైప్ ఇన్ ది యుఎస్ ఫర్ ది ఇయర్ 2024 కెన్ రేంజ్ సమ్వేర్ బిట్వీన్ $350 to $1,300. కానీ ఇది ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మన ఎగ్జాంపుల్లో 3 ఇన్సూరెన్సెస్కి కలిపి యావరేజ్గా పర్ ఇయర్ $6,000 పే చేస్తున్నారని అనుకుందాం. అండ్ నెక్స్ట్ కమ్స్ ది రిటైర్మెంట్ సేవింగ్స్ అకౌంట్, దట్ ఈస్ ది 401K. చాలా మంది ఎంప్లాయర్స్ ఏంటంటే రిటైర్మెంట్ కాంట్రిబ్యూషన్స్ని మ్యాచ్ చేస్తారు. అంటే మన ఎగ్జాంపుల్లో ఎంప్లాయీ 6% ఆఫ్ ది శాలరీ తన రిటైర్మెంట్ అకౌంట్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారని అనుకుందాం. అండ్ తన ఎంప్లాయర్ $1 to $1 మ్యాచ్ అప్ టు 6% ఇస్తున్నారని అనుకుందాం. అంటే ఎంప్లాయీ గనక తన రిటైర్మెంట్ అకౌంట్కి 6% అంటే $7,200 పర్ ఇయర్ గనక కాంట్రిబ్యూట్ చేస్తే ఎంప్లాయర్ కూడా ఇంకొక $7,200 అతని రిటైర్మెంట్ అకౌంట్కి కాంట్రిబ్యూట్ చేస్తారని అర్థం. దిస్ ఈజ్ యాక్చువల్లీ అడిషనల్ మనీ అండ్ ఇట్ ఈస్ అన్ అడిషనల్ పర్క్ దట్ ది ఎంప్లాయర్స్ పే. సో ఎంప్లాయర్ గనక రిటైర్మెంట్ అకౌంట్కి మ్యాచ్ ప్రొవైడ్ చేస్తుంటే గనక అట్లీస్ట్ 6% ఆఫ్ ది శాలరీ ఎంప్లాయీ కూడా కాంట్రిబ్యూట్ చేయడం ఇస్ అ వైజ్ ఆప్షన్. నెక్స్ట్ టాక్సెస్. ఫెడరల్ ట్యాక్స్ బ్రాకెట్స్ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు 24%. ఎందుకు అంటే మన ఎగ్జాంపుల్లో పర్సన్ సింగిల్ అండ్ ఎర్నింగ్ 120K పర్ ఇయర్ అని అనుకున్నాం కాబట్టి ఫెడరల్ ట్యాక్స్ అనేది 24% అప్లై అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టేట్ ట్యాక్సెస్. ఫెడరల్ ట్యాక్సెస్తో పాటు యూఎస్లో ఉన్న 50 స్టేట్స్లో ఎక్కడ ఉంటున్నారు అనే దాన్ని బట్టి కూడా స్టేట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అనేవి మారుతూ ఉంటాయి. అండ్ మన ఎగ్జాంపుల్లో నార్త్ కెరోలినాలో ఉంటున్నారని నేను అజ్యూమ్ చేసుకున్నాను. సో 4.50% వుడ్ బి ది స్టేట్ ట్యాక్స్. నెక్స్ట్ సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ 6.2% అండ్ మెడికేర్ 1.45%. ఇక్కడ చాలా వేరియబుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎస్ఏ. అందరూ హెచ్ఎస్ఏ అకౌంట్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఒకవేళ హెచ్ఎస్ఏ కాంట్రిబ్యూషన్స్ కనుక లేవు అని అజ్యూమ్ చేసుకుంటే ఈ $2,400 ఏదైతే మనం ఫస్ట్ స్టెప్లో తీసేసామో అవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్ కాస్ట్స్ కూడా హెల్త్, డెంటల్ అండ్ విజన్ 6,000 కాదు పర్ ఇయర్, ఇంకా తక్కువే అవుతున్నాయి, తక్కువే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అని అనుకుంటే కనుక ఎంతైతే మిగులుతుందో అది కూడా స్టెప్ 2లో తీసేసిన అమౌంట్కి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ థింగ్ విత్ రిటైర్మెంట్ కాంట్రిబ్యూషన్. అలాగే ట్యాక్సెస్ విషయానికి వస్తే యూఎస్లోని 9 స్టేట్స్లో ఎటువంటి స్టేట్ ట్యాక్స్ ఉండదు. ఒకవేళ కనుక ఈ 9 స్టేట్స్లో ఉంటే కనుక స్టేట్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి అది మిగులుతుందని అర్థం. ఇక్కడ చాలా వేరియబుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎస్ఏ. అందరూ హెచ్ఎస్ఏ అకౌంట్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఒకవేళ హెచ్ఎస్ఏ కాంట్రిబ్యూషన్స్ కనుక లేవు అని అజ్యూమ్ చేసుకుంటే ఈ $2,400 ఏదైతే మనం ఫస్ట్ స్టెప్లో తీసేసామో అవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్ కాస్ట్స్ కూడా హెల్త్, డెంటల్ అండ్ విజన్ 6,000 కాదు పర్ ఇయర్, ఇంకా తక్కువే అవుతున్నాయి, తక్కువే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అని అనుకుంటే కనుక ఎంతైతే మిగులుతుందో అది కూడా స్టెప్ 2లో తీసేసిన అమౌంట్కి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ థింగ్ విత్ రిటైర్మెంట్ కాంట్రిబ్యూషన్. మన ఎగ్జాంపుల్లో మనం తీసుకున్న డిడక్షన్స్ ప్రకారం 78,762, దట్ ఈస్ 6,563 పర్ మంత్ చేతికి వచ్చే జీతం. ఇప్పుడు ఈ 6,563లో ఎక్స్పెన్సెస్ అనేవి ఎలా ఉంటాయనేది చూద్దాం. ఇన్ఫ్లేషన్ వల్ల అక్రాస్ యూఎస్ రెంట్స్ అనేవి బాగా పెరిగిపోయాయి లాస్ట్ 2 yearsలో. సో రెంట్కి ఆన్ యావరేజ్ $1,200 వేశారు. అలాగే యూటిలిటీస్కి కూడా $800, గ్రాసరీస్కి ఒక $500 అండ్ వేరే ఎక్స్పెన్సెస్కి అంటే కార్ లోనే కానీ, క్రెడిట్ కార్డ్ పేమెంట్సే కానీ, పర్సనల్ లోన్సే కానీ, వేరే ఏ ఎక్స్పెన్సెస్కైనా కానీ మొత్తం కలిపి $1,000 వేశాను. సో ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా 3,500 అవుతాయి అని అనుకుంటే 6,563 మైనస్ 3,500 $3,063 మిగులుతుంది. ఇక్కడ కూడా చాలానే వేరియబుల్స్ ఉన్నాయి. లెట్స్ సే రెంట్కి ఉండట్లేదు, సొంత ఇల్లు కొనుక్కున్నారు అని అనుకుందాం. మన ఎగ్జాంపుల్లో అబౌట్ 400 to 450K లోన్ తీసుకున్నారు బ్యాంక్ నుంచి.
విత్ అ లోన్ రీపేమెంట్ పీరియడ్ ఆఫ్ 15 years అండ్ 2.1% ఇంట్రెస్ట్ అని అనుకుందాం. అప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు $4,241 ప్రతి నెల పే చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఆ క్యాలిక్యులేషన్ని కూడా మనం ఇనీషియల్గా తీసుకున్న టేబుల్లో అప్డేట్ చేస్తే ఫైనల్గా $22 మిగులుతాయి. ఇప్పటిదాకా ఈ ఎగ్జాంపుల్లో మనం చూసిన అన్ని వాల్యూస్, వేరియబుల్స్ కూడా ఒక రఫ్ ఎస్టిమేట్ కోసం చెప్పినవే కానీ $120,000 సంపాదిస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఇంతే సేవ్ చేస్తారు అని చెప్పడం కోసం మాత్రం కాదు. మన ఎగ్జాంపుల్లో రెంట్ $1,200 అని తీసుకున్నాము. రెంట్ కొంటున్న ప్రతి ఒక్కళ్ళు $1,200 రెంట్ పే చేయాలని గ్యారంటీ ఏం లేదు. గత 2 ఏళ్ల నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ బాగా పెరిగి ఉండడం వల్ల ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్న చాలా మంది వాళ్ళ ప్లాన్స్ని పోస్ట్పోన్ చేసుకోవడం వల్ల రెంటల్ ప్రాపర్టీస్కి డిమాండ్ బాగా పెరిగింది. దాంతో రెంట్స్ కూడా బాగా పెరిగాయి. దీనివల్లనే మనం రెంట్ ఆన్ యావరేజ్ 1,200గా మన ఎగ్జాంపుల్లో తీసుకున్నాం. అండ్ మనం ఏ స్టేట్లో ఉంటున్నామో అన్న దాన్ని బట్టి, మన లైఫ్ స్టైల్ని బట్టి కూడా మన సేవింగ్స్ అనేవి పెరుగుతాయా తగ్గుతాయా అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే కొన్ని ప్లేసెస్లో ఫెడరల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్తో పాటు సిటీ ట్యాక్స్, కౌంటీ ట్యాక్స్, మున్సిపాలిటీ ట్యాక్స్ లాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్యాక్సెస్ పే చేయాల్సి రావచ్చు. అలాంటప్పుడు కూడా మనం ఫైనల్గా సేవ్ చేసే అమౌంట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఇన్ఫ్లేషన్ వల్ల గ్రాసరీస్, యూటిలిటీస్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా చాలా పెరగడం వల్ల మనం 500, 800, 1000 అని ఎక్కువ నంబర్స్ని తీసుకున్నాం. ప్రీ ట్యాక్స్ రిడక్షన్స్ విషయానికి వస్తే చాలా మందికి అసలు హెచ్ఎస్ఏ అకౌంట్ అనేది ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా సరే చాలా నామినల్ కాంట్రిబ్యూట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎంప్లాయర్ గనక చాలా మంచి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తూ మంచి కవరేజ్ గనక ఉంటే మన చేతి నుండి ఇన్సూరెన్స్కి పెట్టాల్సిన డబ్బులు కూడా చాలా కన్సిడరబుల్గా తగ్గుతాయి. అండ్ 401కి కాంట్రిబ్యూషన్స్ విషయానికి వస్తే 1% to 18% ఆఫ్ ది శాలరీ ఎంతైనా కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేయడం వల్ల సేవింగ్స్ కొంచెం ఎక్కువే చేసుకోగలిగే వాళ్ళు ఉంటారు. అలాగే బ్యాక్ హోమ్ ఇండియాలో రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల ఇద్దరు జాబ్ చేస్తున్నా సరే ఇండియాకి డబ్బులు పంపించాల్సి రావడం వల్ల ఇక్కడ బడ్జెట్లో అన్ని ఎక్స్పెన్సెస్ క్యారీ అవుట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అట్ ది సేమ్ టైం మినిమలిస్టిక్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ సేవింగ్స్ని మ్యాక్సిమైజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎంత ఎర్న్ చేస్తున్నామో అన్న దానికంటే ఎంత వచ్చినా సరే మన లైఫ్ స్టైల్, మనం చేసుకునే ప్లానింగ్ కూడా మనం ఎంత సేవ్ చేస్తామన్న దాన్ని హ్యూజ్గా ఇంపాక్ట్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.